ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాలి, అన్ఫోల్డ్ వచ్చేసి మనకు అటువైపు ఉండాలన్నమాట. ఓపెన్ సైడ్ వచ్చేసి అటు ఆపోజిట్లో ఉండాలన్నమాట. తర్వాత ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవైతే మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫ్రంట్లో మనకి హుక్స్ పట్టి కాజపట్టి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇది ఎలా అనేది నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది లోపల వైపుకి పట్టేసినట్టు ఉండదన్నమాట. ఓకేనా? ఈ విధంగా పెట్టి మనము బ్యాక్ పార్ట్లో ఎలా కటింగ్ అయితే చేసుకున్నామో సేమ్ అదే పెట్టి ఇక్కడైతే మనం ఎక్సెస్ అయితే తీసుకుంటాం అనమాట. అది ఎలా అనేది, ఎందుకు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది నేను మీకు వివరిస్తాను. ఒక్క నిమిషం, కటింగ్ తర్వాత చెప్తానమాట. ఇదైతే పక్కన తీసి పెట్టేసుకుందామండి. ఓకేనా? ఇక్కడ మనము డ్రాప్ అనేది తీసుకుంటున్నాము. హ్యాండ్స్ దగ్గర డ్రాప్ అనేది తీసుకోవాలి. తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం మనం మిడిల్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బస్ట్ యొక్క అపెక్స్ పాయింట్ అంటారు కదా, అదైతే తీసుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది అంటే కనుక మన మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఈ మెయిన్ డాట్ అనేది మనకు ఎంతవరకు వచ్చిందో అది మనకు అపెక్స్ పాయింట్ అని చెప్తారు. ఇక్కడ ఖర్చు పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసుకొని మనం ఇలా చక్కగా పెట్టుకుంటే మనకు అపెక్స్ పాయింట్ అనేది ఇక్కడికి ఖచ్చితంగా వస్తుంది. తర్వాత మనకు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? అపెక్స్ పాయింట్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ నుండి చూసుకుంటే 10 ఇంచెస్ వరకు వచ్చిందనమాట. ఇక్కడ నుండి 4 ఇంచెస్ వరకు మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఒకటి ఇక్కడ నుండి 3.5 ఇంచెస్కి ఒక మార్జిన్ అయితే పెట్టుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళ డాట్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఓకేనా? ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ అనేది 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ నుండి ఈ పాయింట్కి కలుపుకోవాలన్నమాట. ఓకే? తర్వాత ఫ్రెంచ్ రోల్ ఉంటుంది కదండి, దీనితో మనం ఈ విధంగా దీంట్లోకి కలిపేసుకోవాలన్నమాట. ఈ లైన్తో ఈ విధంగా రావాలన్నమాట. తర్వాత ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదండి, ఈ మిడిల్ పాయింట్లోకి ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలి. ఈ లైన్ని ఈ లైన్లోకి కలుపుకోవాలన్నమాట. ఓకేనా? తర్వాత దీంట్లో నుంచే ఒక 1.5 ఇంచ్ అనేది ఇక్కడే మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఇలా వేస్తున్న దాన్ని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది. సరేనా? ఇప్పుడు ఈ మార్జిన్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, వీళ్ళ నడుము ఎంత వచ్చింది మనకి 10 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ నుండి మనం కొలిస్తే ఎంత ఉందో ఒకసారి చేసుకోవాలి. 3.5 ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 8 ఇంచెస్. అంటే 2 ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కాబట్టి 10 ఇంచెస్ వరకు. ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ఎంత రావాలి, 7.2 లైన్స్ అయితే రావాలి కదా. అది మనము ఇక్కడ 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనము ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ని కలుపుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత నెక్ లెంత్ ఎంత తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అంటే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో మనము స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇస్తున్నామండి. ఇక్కడ మనము మార్జిన్ అయితే పెట్టుకున్న తర్వాత వీళ్ళ నెక్ ఎంత ఉందో అంతా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడికి రావాలన్నమాట.
ఈ విధంగా వస్తుందండి. రౌండ్ నెక్ కాకుండా దీన్ని నేను స్వీట్ హార్ట్ నెక్ లాగా తిప్పుతాను. ఓకేనా, ఇది కూడా నేను కటింగ్ చేయట్లేదు, క్యాన్వాస్ తోటి తిప్పుతాను అనమాట. అండ్ ఇక్కడ లెంత్ మనకు బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉందో, సారీ హుక్స్ పట్టి దగ్గర మనకి లెంత్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ అనేది కింది వైపుకు వస్తుంది. ఇది కూడా మనకి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ కూడా మనము ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ప్రిన్సెస్ కట్ కదండి, ఇది మనకి కొద్దిగా డౌన్ అవుతుంది అనమాట. అక్కడ డౌన్ లేకుండా ఉండడానికి మనం ఈ విధంగా కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత మనకు నెక్ పాయింట్ ఎక్కడ వరకు వస్తుంది అనేది ఒక టిక్ మార్కింగ్ పెట్టుకుందాము. ఈ షేప్ని కూడా మనము నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి మనము ఇది చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇదన్నమాట మన షేప్ పాయింట్. ఇది మనము ఓపెన్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది.